everyone, welcome back to my YouTube channel. Okay, Lahari. ఈ రోజు నేను ఒక అమేజింగ్ ప్రోడక్ట్ని షాప్ చేశాను. ఇది ఎందుకంటే నాకే కాదు, అంటే యాజ్ అ మామ్గా నేనైతే ఇది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. అలాగే మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది అసలు నేను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చెప్పేస్తాను. సో బేసికల్గా ఏంటంటే మా లిషాను బాగా ఆడతాడు, చెప్పులు లేకుండా పరిగెడతాడు, గెంతుతాడు, అది చేస్తాడు రచ్చరచ్చ చేస్తాడు అనమాట. అంతా చేసిన తర్వాత మళ్ళీ మంచం మీద జంప్ అని చేస్తాడు, సోఫాల మీద జంప్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. బట్ మంచం మీద చేసినప్పుడు ఎంత ఏం క్లీన్ చేసినా కూడా మంచం మీద జంప్ చేసినప్పుడు దుప్పట్లు అయితే మారుస్తాం కానీ పరుపును ఉతికి ఆరేయలేం కదా. అండ్ నేను ఎంత దుప్పట్లు మార్చి ఎంత చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాడికి ఏదో ర్యాష్ వస్తుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది, సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ రాత్రి పూట మా వాడు పడుకోవట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తున్నాం అనమాట. సో దీని అంతటికి అసలు ఏం చేయాలి మ్యాట్రెస్కి అండ్ ఏం చేయాలి బెడ్కి క్లీనింగ్కి అని చెప్పి ఇవన్నీ ఆలోచించినప్పుడు సో దెన్ ఐ ఫౌండ్ వన్ ప్రోడక్ట్ అనమాట. అదే ఇదిగో ఎగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో ఇదే ఆ ప్రోడక్ట్. ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మన పిల్లలు మట్టి కాళ్ళతో గెందుతారు అన్నీ చేస్తారు. అండ్ నేను చెప్పినట్టు దుప్పటైతే క్లీన్ చేయగలం కానీ ఆ బెడ్ అవన్నీ కూడా క్లీన్ చేయడం కష్టం అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అవన్నీ కూడా మీకు క్లియర్గా చూపించేస్తాను. సో దీనికి మనకి ఇలాగా యూజర్ మాన్యువల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ దీనికి మనకి 1 year వారంటీ అనేది కూడా ఉంటుంది. సో ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చాలా డీటెయిల్డ్గా క్లియర్గా కూడా ఇచ్చేసారు. అండ్ ఎలా యూజ్ చేయాలి అండ్ దేనికైతే డోంట్ యూజ్ అనేది కూడా చాలా క్లియర్గా ఉంది. సో దట్ మనం టెన్షన్ పడిపోయి ఒకదానికొకటి యూజ్ చేయకుండా ఇది ఈ బుక్ యూజ్ చేసి మనం వర్క్ చేసుకుంటే చాలా స్మూత్గా హ్యాపీగా అయిపోతుంది అనమాట. అండ్ దీంట్లో పార్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది. మనకి ఇక్కడ పవర్ బటన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి హ్యాండిల్, ఈజీ టు హోల్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదైతే ఉందో ఇది రిలీజ్ చేయడానికి, డస్ట్ క్యాప్ని రిలీజ్ చేయడానికి ఇక్కడ మనకి బటన్ ఉంది. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇది ఇలా రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఈజీ టు రిమూవ్ అండ్ ఈజీ టు ఫిక్స్ అనమాట. సో దీన్ని అయితే మనం ఇలాగ ఈజీగా ఫిక్స్ చేసేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెషిన్ యూస్ చేసినప్పుడు ఎయిర్ అనేది బయటకు వెళ్ళాలి కదా. సో ఇక్కడ మనకి ఎయిర్ అవుట్లెట్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చేసారనమాట. సో ఇది వన్ సైడే కాదు, ఇది బోత్ ద సైడ్స్ ఉందన్నమాట ఈ ఎయిర్ అవుట్లెట్. సో ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి వైబ్రేషన్ స్విచ్ అనమాట. సో దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనకి యూవీ ఇండికేటర్ విండో అనేది కూడా ఉంది. సో దిస్ ఇస్ ద వన్ అనమాట. సో వన్స్ ఆన్ చేసిన తర్వాత ఆ లైట్ అనేది కూడా వచ్చేస్తుంది. సో మనం ఇలా బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి స్వివెల్ వీల్ అనేది ఉందన్నమాట ఫర్ ఈజీ మూవ్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వార్మింగ్ హోల్ అనేది కూడా ఉంది. సో దిస్ ఇస్ ద వన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా కిందకు వస్తే మనకి ఇక్కడ లైట్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి యూవీ ల్యాంప్ అనమాట. సో దీన్ని కవర్ చేయడానికి మనకి ఇలాగ యూవీ ల్యాంప్ కవర్ అనేది కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఎయిర్ ఇన్లెట్ అనేది వెళ్ళాలి కదా. సో దానికోసం ఇక్కడ ఎయిర్ ఇన్లెట్ అనమాట, ఈ గ్యాప్ లోంచి ఎయిర్ ఇన్లెట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వైబ్రేషన్ బోర్డ్ అనమాట. సో దిస్ ఇస్ ద వైబ్రేషన్ బోర్డ్. అండ్ ఇక్కడ కూడా వీల్స్ ఇచ్చేసారు మనకి ఫర్ ఈజీ మూవ్మెంట్. ఇది మోడల్ వచ్చేసి గ్రాండ్ అనమాట. అండ్ దీనికి మనకి పవర్ వచ్చేసి 400 watt అనేది ఉంటుందన్నమాట. సో మనకి చాలా క్లియర్గా డీటెయిల్డ్గా అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో మనకి ఇక్కడ సేఫ్టీ ఫీచర్స్ అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చేసారు అనమాట. వన్స్ ఇది హీట్ అయిపోతే కనుక ఇది ఆటో స్టాప్ అనేది అయిపోతుంది అనమాట. సో వన్స్ ఇది కూల్ డౌన్ అయిన తర్వాత దెన్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి యూవీ ఇండికేటర్ అనేది ఉందన్నమాట. దట్ ఈస్ ఎల్ఈడి లైట్స్ అనమాట. అండ్ దీంట్లో ఏంటంటే సైక్లోనిక్ సక్షన్ టెక్నాలజీ అనేది ఉంది. సో దానివల్ల మనకి డస్ట్ అది కలెక్ట్ అయినప్పుడు దట్ ఫుల్ సర్కిల్స్ అది తిరిగి మొత్తం డస్ట్ అంతా కూడా లాగేస్తుంది అనమాట. యూవీ లైట్ ఏంటంటే దీనికి హై ఇంటెన్సిటీ అనేది ఉంటుంది అనమాట. సో మనం జస్ట్ ఇది యూజ్ చేసేటప్పుడు మనం జస్ట్ అలాగా స్టాగ్నెంట్ గా అలాగా కంటిన్యూస్ గా వదిలేకూడదు అనమాట. ఎందుకంటే అది డిస్కలరేషన్ ఆఫ్ ఫ్లోర్ కానీ డిస్కలరేషన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కానీ అనేది అయిపోతుంది అనమాట. సో యూజ్ చేసేటప్పుడు జస్ట్ అలా 5 seconds అలాగా స్టేషనరీగా ఉండకుండా చూసుకోండి. సో దీనికి ఏంటంటే ఈ కిందన బాటమ్ లో మనకి ఆన్ చేసిన తర్వాత ఈ యూవీ లైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ యూవీ లైట్ అనేది ఆన్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ కాంటాక్ట్ అనేది చేయకండి. లైక్ హ్యాండ్ తో ముట్టుకోవడం కానీ లేకపోతే ఐ కాంటాక్ట్ డైరెక్ట్ గా ఇలా దగ్గరగా పెట్టి చూడడం కానీ చేయకండి, ఎందుకంటే ఇట్ మే హార్మ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆల్సో ఐస్ అనమాట. అండ్ అదర్ థింగ్ ఏంటంటే వెట్ ఏదైతే ఉంటుందో దాని మీద యూస్ చేయకండి. అండ్ ఆల్సో ట్రై నాట్ టు డ్రాప్ ఇట్ ఆఫ్. కింద పడిపోతే అనవసరంగా టూ మెనీ కాంప్లికేషన్స్ అనేది కూడా ఉంటాయి. సో దీని మెయిన్ ఫీచర్ ఏంటంటే ఈ యూవీ ల్యాంప్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి 99.9% బ్యాక్టీరియా అనేది కిల్ చేసేస్తుంది అనమాట. అంతేకాకుండా మన మ్యాట్రెస్కి బ్యాక్టీరియా ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఆల్సో మైట్స్ అవి కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట ఫ్రమ్ యువర్ హౌస్. ఇది సోఫా కర్టన్ కార్పెట్స్కి ఈజీగా క్లీన్ చేసేసేయచ్చు. అండ్ ఆల్సో మన ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాబ్రిక్స్కి కరెక్ట్ ట్రీట్మెంట్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ యూవీ ల్యాంప్. ఫస్ట్ అయితే మనం పవర్ బటన్ అనేది ఆన్ చేసేస్తాము. సో వన్స్ పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత ఈ వైబ్రేషన్ ప్లేట్ స్విచ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇది ఆన్ చేస్తాము.
ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలాగ యూవీ ల్యాంప్ అనేది కూడా ఆన్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇలా వీల్స్ అవి ఉన్నాయి కాబట్టి దీని హెల్ప్తో మనం మ్యాట్రస్ మీద కానీ యూనో సోఫాస్ మీద కానీ అవన్నీ కూడా ఈజీగా మనం క్లీన్ చేసేసేయచ్చు. సో ఎలా క్లీన్ చేస్తుంది అనేది కూడా చూసేద్దాం రండి. సో ఇదే మా లిషాన్ బెడ్ అనమాట. పడుకోవడం మాత్రం అటు ఇటుగా పడుకుంటూ ఉంటాడు, మధ్య మధ్యలో ఇక్కడ పడుకుంటాడు, లేకపోతే వేరే రూమ్ లో పడుకుంటాడు. బట్ ఈ రూమ్ లో మాత్రం విపరీతంగా జంప్ చేస్తాడు. ఇదిగో జంప్ చేసి 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 ఈ రూమ్ అంతా బెడ్ అంతా కూడా ఎలా ఉంది. బట్ యా మ్యాట్రస్ కూడా ఎలా ఉంది చూపిద్దాం. ఓకే దుమ్ముగానే ఉంది యాక్చువల్గా. ఇదే ఈ మ్యాట్రస్ క్లీనింగ్ అనేది చాలా పెద్ద పని. ఎంత బ్యాక్టీరియా ఉంది ఏంటి అయ్యా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పడుకుంటుంటారు, పిల్లలు కూడా పడుకుంటూ ఉంటారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. సో అందుకని ఇదైతే ది బెస్ట్ అనమాట. సో దీని క్లీనింగ్ కూడా చేసేద్దాం. మామూలుగా కొంతమందికి డస్ట్ అలర్జీస్, యాక్నీస్ అండ్ ఇన్సోమియా ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి వాళ్ళకైతే ఇది అయితే బెస్ట్ బై అని చెప్తాను. సో అసలు దీని మీద ఎంత డస్ట్ ఉందో అసలు మాకు తెలియలేదు. ఇంత మట్టు ఉందని. ఎప్పటికప్పుడు మనం దుప్పట్లు అవి మారుస్తున్నాం తప్పితే మ్యాట్రస్ మీద అసలు ఎంత దుమ్మో. ఎంత క్లీన్ చేసినా కూడా అసలు ఇంత దుమ్ము ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా కూడా చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా నీట్గా క్లీన్గా వచ్చేసింది. సో యా మిగతా బెడ్ అంతా కూడా క్లీన్ చేసేద్దాం ఇంకా. వైట్ గా ఉంది, ఇక్కడ బ్రౌన్ గా ఉంది. ఇదైతే ఇప్పుడు నేను క్లీన్ చేసిన బిట్ అనమాట. వెరాజ్ ఇది ఇంకా నేను క్లీన్ చేయాలి. అంటే నాకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇది ఎంత నీట్ గా ఉంది, ఇది ఎంత డస్టీగా ఉంది, ఇదంతా కూడా ఇప్పుడు నేను క్లీన్ చేయాలని. సో యా అంటే క్లీన్ చేసే వాళ్ళకి కూడా చాలా ఇక్కడ నేను క్లీన్ చేసానా లేదా అన్న డౌట్ కూడా రాదు, ఎందుకంటే అదంతా క్లీన్ అయిపోయింది కాబట్టి అదంతా వైట్ గా ఉందన్నమాట. సో యా మిగతా బిట్ అంతా కూడా ఫినిష్ చేసేద్దాం. నమ్మలేదు. అండ్ ఎంత మట్టిరా బాబు అసలు, వామ్మో అసలు ఎంత ఉందో కనిపిస్తుందో. ఇదంతా డస్ట్ ఫుల్ తీసినప్పుడు ఎంత వైట్ గా ఉందో, అంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత నీట్ గా ఉందో. ఇప్పుడు మట్టి అంతా కూడా ఫుల్ జమ అయి ఉంది ఇక్కడంతా. అండ్ యా డర్ట్ అంతా కూడా చాలా ఉంది. ఇదంతా కూడా క్లీన్ చేయాలి. సో మ్యాట్రస్ వన్ సైడ్ మాత్రమే ఇది క్లీన్ చేశాను. మన అదర్ సైడ్ ఆఫ్ ద మ్యాట్రస్ కూడా దీంతో మనం క్లీన్ చేసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ చేసుకుంటే మంచిదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇప్పుడైతే నేను దీన్ని మొయలేను కాబట్టి ఇంట్లో మగాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేత చేపించి దాని తర్వాత క్లీన్ అనేది చేసేస్తాను. సో మిగతా రూమ్స్ అవి కూడా క్లీన్ చేసేద్దాం. ముందైతే ఫస్ట్ దీన్ని క్లీనింగ్ అనేది కూడా చేద్దాం. నాకే చూడడానికి అడిగే బాబు ఎంత ఇరిటేటింగ్ గా ఉందో. ఇంత డస్ట్ ఉందా, ఇంత డస్ట్ మీద మేము కూర్చుని ఆడామా. పిల్లాడు ఆడాడు, వాడైతే అసలు స్నానం చేసి వచ్చి ఇక్కడ గెంతుతూ ఉంటాడు, యూనో పడుకుని దొల్లుతూ ఉంటాడు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చూస్తే ఎంత మట్టి ఉందిరా బాబు పరుపుకి అని చెప్పి అనిపిస్తుంది. సో ముందైతే దీని క్లీనింగ్ కూడా అదంతా చూపించేస్తాను మీకు అండి. సో నెక్స్ట్ దీని క్లీనింగ్ అయితే చేసేస్తాం. సో దీనికోసం ఈ పుష్ బటన్ అయితే నొక్కేస్తున్నాను. సో ఇది నొక్కేసి ఓపెన్ చేసేస్తాను. డస్ట్ అంతా ఫామ్ అయిందో అసలు కనిపించదు. బట్ యా ఇలా ఇంత క్లీన్ చేసిన తర్వాత ఎంత మట్టి బయటకు వచ్చిందా అని చెప్పి అనిపించింది. సో ఇదైతే ఓపెన్ చేసేస్తున్నాం. ఓ మై గాడ్ అసలు ఎంత మట్టి వచ్చిందో, అసలు కనిపించని మట్టి ఇదంతా కూడా మ్యాట్రస్ మీద నుంచి ఇంత వచ్చింది.
సో యా మా మ్యాట్రెస్ అయితే నీట్ అండ్ క్లీన్ అయిపోయింది. సో దీన్ని కూడా అసలు ఫుల్గా వాష్ చేసేద్దాం ఇంకా. ఓకే, ఇదిగో క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే దీన్ని ఎండలో పెట్టి డ్రై చేసేస్తాను. సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ అండ్ నాకైతే చాలా గేమ్ చేంజర్లా అనిపించింది అనమాట. ది బెస్ట్ బై అని చెప్తాను. అండ్ కర్టన్స్ కానీ సోఫాస్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే మెయిన్ పర్పస్ మ్యాట్రెస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ కూడా విత్ దిస్ బయింగ్ అనమాట. సో యా మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఈ ప్రోడక్ట్ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా అయిపోండి. అలాగే మీ నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జిగడ్ని టాంగమని కొట్టేసి లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్, బై బై, విష్ యూ, బై.